యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే దానం. త్వరలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడి. నమ్మకంగా పనిచేస్తూ యజమానిని వంచిన డ్రైవర్ అరెస్టు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. దసరా నవరాత్రి ఉత్సవాలకు మాదాపూర్ శిల్పారామం ముస్తాబు. భారతీయత ఉట్టిపడేలా శారీ మేళా. జనసేన అధినేత పవన్ పై హోంమంత్రి సుచరిత సెటైర్లు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఏ అవకాశం దొరికినా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విడిచిపెట్టారనే విషయం మరోసారి రుజువైంది. విజయవాడలో జరిగిన ఐటీడీఏ సమావేశం వాస్తవంగా చెంచు గిరిజనులకు సంబంధించింది. అయితే చెంచుల సమస్యలను అత్యంత విశ్లేషణాత్మకంగా ప్రస్తావించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రశంసలను చూరగొనడం తెలిసిందే. ఈ సమావేశంలో అటవీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో ఇదే అవకాశంగా భావించి ఎమ్మెల్యే శిల్ప ఇంద్రేశ్వరం రైతుల సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. నిజానికి ఈ సమస్య గురించి ఎమ్మెల్యేకు ఆయన సహాయకుడు కూడా గుర్తు చేయలేదు. అయినా ఎమ్మెల్యే జ్ఞప్తికి తెచ్చుకుని లేవనెత్తడం విశేషం. పోరాటం చేశాడు. మాకు ఎంత ఇబ్బంది అయింది. కలెక్టర్ గారు చేశారు, లేకపోతే చెప్పుకోవాలి. ఇంకా పెండింగ్ లో ఉన్నవి మీరు ఒకసారి POITD గారు ఒకసారి లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా ఒక షెడ్యూల్ టైం లైన్స్ తోటి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక టైం లైన్స్ ఇచ్చేసి ఈ టైం లైన్స్ ప్రకారం ఎక్కడైతే మరి ఈ యొక్క RO పట్టాలు ఇంకా ఫైనలైజ్ అయిపోయి ఈ DTW సంతకం, RDO సంతకం, ఫారెస్ట్ ఆఫీసర్ సంతకం, లేకపోతే POITD మీరందరూ కూర్చొని ఒక కమిటీ చేసుకుని ఈసారి ఇంతవరకు ఇచ్చేద్దాం. తర్వాత ఇళ్ల పట్టాలు కూడా చాలా చోట్ల ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా వీళ్ళు కూర్చోవలసిన అవసరం ఉంది. అతి ముఖ్యమైన అంశం అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మోర్ దాన్ ప్రొటెక్టింగ్ ది లైఫ్స్ ఆఫ్ చెంచూస్ మీరే పదే అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అడవి బిడ్డలని చెప్పి వాళ్ళు అడవి నమ్ముకొని బతుకుతున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఇబ్బంది పడేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుతుంది. కొంచెం గ్రీజింగ్ ఫీల్డ్ బౌండరీ దాటికి కేసులు పెట్టడం, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా అక్కడ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైనా తెలియక ఏదైనా తీసుకొచ్చుకుంటే దాని మీద మళ్ళీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఊడేలకు కావాల్సినటువంటి రోడ్లు చాలా ఉన్నాయి. ట్రైబల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, ఖచ్చితంగా వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. ఉన్నారా ENC? పోతే ఒక 20-25 రోడ్లు నా నియోజకవర్గంలో నేనే చెప్పండి. ఆ రోడ్లు అన్ని ప్రైవేట్ వెల్ఫేర్ కింద మీరు కేవలం డీఫారెస్ట్. సో కాబట్టి మీరు ఆ పర్మిషన్ ఇస్తే మేము అది మంచి లైన్ అనేది ఒకటి ఏదో ప్రపోజల్ పెండింగ్. మంచి లైన్ ప్రపోజల్ కరెంటు సదుపాయం లేని చెంచుగూడాలకు మంచి లైన్ ద్వారా కరెంటు సదుపాయం పొందుటకు అటవీ శాఖ వారిని అనుమతి కోరడం అనేది వాళ్ళు ఇచ్చారు. సో అది ఒకసారి చూడాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ APSPDCL ఉన్నారు ఎవరన్నా? సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? మంచి లైన్ ఏంటి? వాట్ ఇస్ దట్? మంచి అంటే పైన వైర్లు అండర్ గ్రౌండ్ వేస్తారు. భూమిలో అండర్ గ్రౌండ్ భూమిలో అండర్ గ్రౌండ్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. బాగానే ఉంటుంది కానీ ఇన్సులేషన్ ఉంటుంది, ఇన్సులేటెడ్. సార్ డబ్బులు శాంక్షన్ ఇంటికి వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు మనం అదే చిన్నారుట్ల చాలా అదేవిధంగా నార్పేడి కుంటలో చెరువు ఒకటింది. దాంట్లో అట్లా నీళ్లు మనం కొండలో నుంచి నీళ్లు వస్తాయి. అది ఆ కాలువ చేస్తే నీళ్లు వస్తాయి. లేకపోతే తెలుగుగంగా నుంచి కూడా మోటార్ల ద్వారా కూడా దాన్ని నింపొచ్చు. దాని ఏమైతుంది, ఏలు పెట్టనీకున్నారు మీరు. చెరువు ఉండి ఏం లాభం? చెరువు ఆల్రెడీ ఉంది, దానికి ఒక చిన్న గేట్ ఒకటి పెట్టాలి. గేటు మీరు పెట్టిస్తే వాళ్ళకి అన్ని చెంచులకు ఉపయోగపడతాయి. పెద్ద ఖర్చు కూడా కాదు, 20,000 30,000
రూపాయల లోపే కులం వర్క్ చేసి తక్కువ అయిపోతుంది. ఇంకా కొంత పద్ధతి చేస్తే ₹1,00,000-1,50,000 అయిపోతుంది. మరి నీళ్లు అది ఎన్ఆర్జీ చేస్తారో మీరైనా చేయండి, మమ్మల్ని చేయనియండి. కలెక్టర్ గారిగా మేమనే తెచ్చుకుంటాం డబ్బులు, లేదా మీ దాంట్లోనే పెడతాం, మేము పెడతాం, లేదా మీరేట్లు మమ్మల్ని. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అశ్విని, జెడ్పీటీసీ శర్వణ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైఎస్ఆర్ పింఛను పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండలం ఎంపీడీఓ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ లోని బంజారా లైక్యూ ఫంక్షన్ హాల్లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో 5 రకాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోర్ కమిటీ, వార్డ్ కమిటీ, మహిళా కమిటీ, యువజన కమిటీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, కార్పొరేటర్ కవితారెడ్డిలతో కలిసి బాధ్యతను అప్పగించారు. డివిజన్ పరిధిలోని సమగ్ర విషయాలు ఈ కమిటీలో ఎప్పటికప్పుడు కోర్ కమిటీ దృష్టికి తీసుకువస్తే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసి సమస్యలు పరిష్కారం అయ్యేలా తోడ్పడతాయని అన్నారు. వీటి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవడంతో పాటు అభివృద్ధికి నోచుకుని ప్రాంతాలు సైతం అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని కాలనీలతో పాటు బస్తీలు అభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందించాలని కోరారు. కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రతి ఇంటికి పార్టీ కార్యక్రమాలను చేరవేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వాన్ని పెంచాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డివిజన్ల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తామని, 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. फोटो తీసుకోవాలి. थालियां मारिए आप लोग, जिम्मेदारी दे रहे हमारे एमएलए साहब, थालियां भी बजाइए भाई. हाँ मल्लिकार्जुन अगर सपोर्ट को बता क्या है भाई, तालियां मारा ना भाई, आपका भी लाइन लगता है थोड़ा देर ठहरो ना, आप लोग कतार में है. जावेद भाई आइए, सब लोग ग्रुप फोटो लेना है भाई, नको जाओ आइए. आपका पालड़ू इनके చాలా बात तो नहीं, बहुत अच्छा काम वाला है और सिंसियर एक्टिव. प्रेम प्रेम ताली बजाइए उनके लिए. अरे ताली मारो ना लेडीज. और देखिए हमारा एक महिला लेडीज है, उनके लिए भी ताली बजाइए. इनके लिए सब ताली बजाइए भाई. इसके बाद एससी कमेटी का होगा. డివిజన్ కమిటీ సభ్యులని అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు, ఇక్కడ కవిత గారి ఆధ్వర్యంలో మరి డివిజన్ కమిటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఇంకా చాలామంది మమ్మల్ని కూడా చేయమని కొత్తగా కూడా నూతనంగా చాలామంది ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారంటే దానికి నిదర్శనం ముఖ్యమంత్రి గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకమే దానికి మరి నిదర్శనం అని చెప్తూ ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అందరి గుండెల్లో పెట్టుకొని తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటున్న ఈ తరుణంలో అందరికి కూడా సరైనటువంటి సమయంలో వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేసుకుంటూ
తెలంగాణ మొత్తం కూడా అంటే ఎప్పుడు కూడా మనం చూడలేదు తెలంగాణ. మరి ఎప్పుడు కూడా మనం చూసినటువంటి పోడు భూములు కూడా ఈరోజు సస్యశ్యామలమయ్యి ఎక్కడ చూసినా కూడా మరి ఆకుపచ్చగా అన్ని భూములని ప్రతి రైతు కూడా పొలాలలో నిమగ్నమయ్యి నిండు వ్యవసాయము జరుగుతూ ఉంటే మరి పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టుగా బండి సంజయ్ గారికి మరి ఎందుకు ఆకుపచ్చ కనిపిస్తలేదో నాకు అర్థమవుతలేదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ సస్యశ్యామలమై బంగారు తెలంగాణ దిశగా చేయాలని 1 కోటి ఎకరాల మాగాని చేయాలని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కలలు కన్న కళ నిజమవుతున్నట్టు విడీతరణంలో మీరు చూశారు. చెరువులు కానీ కుంటలు కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఏరులై పారుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ సస్యశ్యామలం కావాలి. ఎప్పుడో మనం వినేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు కోనసీమ కూడా ఎప్పుడు నిరంతరము మరి పచ్చగా ఉంటుంది, నిరంతరం కూడా మరి వ్యవసాయంతో నిండుకుంటుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ కూడా అలాగా ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా వ్యవసాయం పూర్తిగా ఉండి 1 కోటి ఎకరాల మాగాని పూర్తయినటువంటి తరుణంలో మరి బండి సంజయ్ గారికి ఒక పచ్చ కామర్లేడు లెక్క ఇంత పెద్ద పాదయాత్ర చేసినా కూడా ఆయనకు ఎందుకు కనబడతలేవు. ఎక్కడ లెఫ్ట్కి చూసినా రైట్కి చూసినా పొలాలన్నీ కూడా పూర్తిగా పచ్చగా ఉండి సంతోషంగా రైతులంతా కూడా సంతోషంగా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం రైతుల పొట్టగొట్టి రైతుల ఉసురు పోసుకుంటూ ఉండే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాడు. కానీ ఇక్కడ రైతుల గురించి నిరంతరం కష్టపడేటువంటి కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. డ్రైవర్గా చేరి నమ్మకంగా పనిచేస్తూ 55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్లో నివాసముండే సంతోష్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత 6 నెలల క్రితం బోరుబండులో నివాసముంటున్న కృష్ణా జిల్లాకు చెందిన శ్రీనివాస్ డ్రైవర్గా చేరాడు. నమ్మకంగా పనిచేస్తుండడంతో మణికొండలోని మరో వ్యాపారికి ఈ నెల 25న 55 లక్షలు ఇచ్చి రావాల్సిందిగా పురాయించాడు. కారులో బయలుదేరిన డ్రైవర్ శ్రీనివాస్ రోడ్ నెంబర్ 10లో కారును వదిలేసి డబ్బుతో ఉడాయించాడు. డ్రైవర్ వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తన ఫోన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సంతోష్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుని గుర్తించి నల్లకుంటలో అరెస్ట్ చేశారు. చోరీ చేసిన డబ్బుతో మొదట ఖమ్మంకు, ఇక్కడ నుంచి గోవాకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడికి అతని స్నేహితుడు విజయ్, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు సహకరించినట్లు గుర్తించారు. శ్రీనివాస్తో పాటు విజయ్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 50 లక్షల నగదు, 23,000 విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా ఇదే కేసులో సుమన రాంబాబు పరారులో ఉన్నట్లు తెలిపారు. ఎస్హెచ్ఓ రాజశేఖర రెడ్డి అండ్ డిఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ డిఎస్ఐ హరీశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది ఒక ఇంపార్టెంట్ కేసును చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పట్టుకొని ఇద్దరిని శ్రీనివాస్ అండ్ విజయ్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి 50 lakhs నెట్ క్యాష్ రికవర్ చేశారు. ఇక్కడ చూపెట్టే క్యాష్ అంతా వాళ్ళు తీసుకుపోయింది. 20వ తారీఖు నాడు, ఈ నెల 29వ నెల తారీఖు నాడు కాంప్లైంట్ అంటే ఈ శ్రీనివాసరావు అన్నట్టు డ్రైవరు కొన్ని డబ్బులు 55 లక్షలు ఇచ్చేసి నార్సింగ్లో అక్కడ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఈ డ్రైవర్ గత 6 నెలల నుండి ఈయన దగ్గర పనిచేస్తున్నాడు, సంజయ్ రెడ్డి దగ్గర. డబ్బులు పోయి హ్యాండ్ ఓవర్ చేయమంటే ఆయన కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందని పోయి తీరా చూస్తే ఏ బండిలో బెంచ్ కార్లో ఇచ్చి పంపించాడు, బెంచ్ కార్ అక్కడ పార్క్ చేశాడు. ఆ మనిషి కనబడటం లేదు. ఇమీడియట్గా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే స్పాట్కి పోయి వెరిఫై చేస్తే తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు మరి వాళ్ళ ఫ్రెండ్ విజయ్ ఇద్దరు ప్లాన్ చేసి, ఇంకో అక్యూజ్లో ఉన్నాడు, ప్లాన్ చేసి డబ్బులు తీసుకొని పారిపోయారు. దాని మీద స్పెషల్ టీం హరీశ్వర్ రెడ్డి డిఎస్ఐ గారి ఆధ్వర్యంలో, డిఏ గారి నేతృత్వంలో, ఎస్హెచ్ఓ సూపర్విజన్లో వాళ్ళ యొక్క లొకేషన్స్ అన్ని తీసేస్తే వాళ్ళు ఈరోజు 12 గంటలకు దొరికారు, కన్ఫెస్ చేశారు. మేము తొందరగా సినిమా హోటల్ పెడదామని మా మైండ్లో పెట్టుకొని ఈ పని చేశామని తెలిసింది. వాళ్ళ దగ్గర నుండి మొత్తం ఇప్పటివరకు 50 లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇంకొద్ది అమౌంట్ ఆయన దగ్గర ఉంది, అది కూడా త్వరలో పడుతుంది. ఇంకా సెల్ ఫోన్ కొన్నారు,
60,000 పెట్టి బట్టలు కొన్నారు, ఇంకా ఖర్చులు వగేరా ఖర్చులు పెట్టారు. ఇవాళ చేతిలో క్యాష్ ఉంది, తిరుగుతున్నారు ఒక చోట. ఇంతకుముందు నేరాల్లో చేశారా? ఇప్పటికైతే రాలేదు. అయినా విచారంలో ఏమైనా తెలిస్తే అది కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. గుంటూరులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తోలు తీస్తాను అంటున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారని వ్యంగ్యంగా విమర్శించారు. ఆయన 2 స్థానాల్లో నిలబడితే ప్రజలు 2 చోట్ల తిరస్కరించారని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని చోట్ల నిలబడతారో, ఆయన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకు వచ్చిన 1-2 సీట్లు కలుపుకొని 2 పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసని హోంమంత్రి ఎద్దేవా చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అక్కడే అర్థమైపోతుందని దుయ్యబట్టారు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని, పవన్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఒకసారి లెఫ్టిస్ట్ అంటాడు, మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు, ఇంకోసారి టీడీపీతో వెళ్తాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని ఈ సందర్భంగా సుచరిత పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఆశావహ దృక్పథం అనేది ఉండాలి. ప్రజాసేవలో పాల్గొంచుకోవడానికి అధికారం కోసం అని చెప్పేసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, అది సహజం. కానీ వారు మాట్లాడిన భాష మరి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అయినా సాధారణంగా నేను దేవుళ్ళతో పెట్టుకోనండి, ఆయన ఒక కొత్త దేవుడు, ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తోళ్ళు తీస్తాము, ఎవరు తీయించుకోవడానికి రెడీగా ఉంటారండి వైసీపీ కుక్కలు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది అంటే అదే సంస్కారం అని ఆయన అనుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అధికారం కోసం ఆయన పోరాడుకోవచ్చు, ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీలకే అవకాశం ఉంటుంది, అందరూ కూడా వచ్చి ఎవరి విధి విధానాలు చెప్పుకోవచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అధికారాన్ని ఇస్తారు. మేము ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, పాదయాత్ర ద్వారా వారు విధి విధానాలు చెప్పారు, వారు ఏమిస్తాము అన్న మేనిఫెస్టో ఇచ్చారు. అది నచ్చి ఈరోజు ప్రజలు 151 మందికి గెలిపించి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మేము పరిపాలనలో ఉన్నాము, మా పాలన నచ్చితే మళ్ళీ మాకు అధికారాన్ని ఇస్తారు. మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విధి విధానాలు చెప్తారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు మీరు నచ్చితే మీకు ఓట్లు వేస్తారు. మరి మొన్న ఎలక్షన్లో మీరు 2 స్థానాల్లో నించున్నప్పుడు ప్రజలు మరి 2 చోట్ల కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి మీరు ఎన్ని చోట్ల నించుంటే మరి ఎన్ని చోట్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నోటికి ఏదైనా మాట్లాడొచ్చండి, అది నిర్ణయించాల్సింది ప్రజలు. 15 సీట్లు వస్తాయా 23 వస్తాయా అన్నది మొన్న ప్రజలు నిర్ణయించారు కదా, అట్లాగే రేపు నిర్ణయిస్తారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజాక్షేత్రంలోకి అందరం వెళ్తాము తీర్పు కోరతా. ఏం చేయాలి, ఎలా ఉంది, ఈరోజు మా పాలన నచ్చిందా లేదా అన్నది రేపు ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు ప్రజలైతే సంక్షేమ పాలన ఉంది. మరి మొన్న జరిగినటువంటి లోకల్ బాడీస్లో కానివ్వండి, అన్ని వాటిల్లో కూడా ప్రజా తీర్పే ఇచ్చారు. ఎవరు కూడా ఈరోజు బలవంతంగా తీసుకున్నటువంటి స్థానాలు ఏమి కాదు, అన్నీ కూడా ప్రజా తీర్పుతోనే వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రజలు ఆమోదించి స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున కట్టబెట్టినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంక్షేమ ఫలాలు దాదాపుగా 80% ప్రజలకు ఈరోజు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ సంక్షేమం నచ్చితే రేపు ప్రజలే ఆశీర్వదిస్తారు, వీళ్ళు కాదు కదా చెప్పాల్సింది. ఈవెన్ మొన్న కూడా చూశారు కదా, ఎక్కడో వచ్చిన 1-2 ఎంపీపీ స్థానాల్లో కూడా కలిసే చేసుకున్నారు. మరి 4 స్థానాలు కలిసినటువంటి తెలుగుదేశం పార్టీని 6-7 స్థానాలు వచ్చినాయి అక్కడ జనసేనకి. మరి వాళ్ళని ఎంపీపీ చేసి ఈయన వైస్ ఎంపీపీ తీసుకున్నారు. అక్కడే తెలియట్లేదా మరి కలిసి చేసుకుంటున్నారా లేదా అన్నది? ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మనం చెప్పనవసరం లేదు ప్రత్యేకించి. ఆయన చాలా చెప్తా ఉంటారండి, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివానంటారు, నేను చాలా లోకంలో నాకు తెలియని సంగతులు అంటూ లేవు, నేను తిట్టగలుచుకుంటే 4 భాషల్లో కాదు కొత్త భాషలు నేర్చుకుని కూడా తిట్టగలుగుతాను అని చాలా రకరకాలు చెప్తున్నారు. అంటే ఒకవైపు సంస్కారం అని చెప్తుంటారు, ఇంకొక వైపు తిడుతూ ఉంటారు. అంటే అక్కడ ద్వంద్వ వైఖరి అన్నది తెలిసిపోతా ఉంది. అంటే నిలకడ లేనితనం, ద్వంద్వ వైఖరి
ఆ భాష చెప్పేటువంటి దాంట్లోనే అర్థమవుతూ ఉంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే నిజంగా మనం ఒక స్థిరమైనటువంటి నాయకత్వం మనం ఇస్తున్నామా, మనం ఏ విధంగా ఉన్నాము అంటే మనం ఒకసారి లెఫ్టిస్టులు అంటారు, ఒకసారి బీజేపీతో కలుస్తారు, ఇంకొకసారి టీడీపీ అంటారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు అన్నది ఎంతవరకు ఉన్నది అని ప్రజలు కూడా చూసుకుంటూ ఉంటారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు మాదాపూర్ శిల్పారామం ముస్తాబు అవుతుంది. ఇప్పటికే మాదాపూర్ శిల్పారామంలో గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుజరాత్ చేనేత హస్తకళ ప్రదర్శన కొనసాగుతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా పండుగను పురస్కరించుకుని ఆల్ ఇండియా శారీ మేళా జరగనుంది. ఈ మేళలో భాగంగా ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి కలంకారీ వస్త్రాలను ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ధర్నా నిర్వహించింది. టీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ప్రధాని మోదీని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు నిరసనగా ధర్నా చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. శ్రీకాంత్ బీజేపీ అధికార ప్రతినిధి నిన్న సాయంత్రం టీఆర్ఎస్ నాయకుడు వాట్సాప్ ఫేస్బుక్లలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారంగా ఇష్టానుసారంగా కంప్యూటర్లో ఎడిట్ చేసి ఆ వీడియోలను వాట్సాప్లో పెడితే మేము నిన్న రాత్రి 8 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏ విధంగా స్పందించారంటే ఒక టీఆర్ఎస్ సామాన్య కార్యకర్తకు అన్నా 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 అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, ఒక జాతీయ పార్టీ మండల అధ్యక్షుడు పోతే 3 గంటల సేపు వేచి ఉండేటట్టు బయట కూర్చుండబెట్టడం ఎంతవరకు సమంజసమో మరి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సంఘటన 3 నెలల క్రితం బీజేపీ కార్యకర్త వారి యొక్క వాట్సాప్ స్టేటస్లో వ్యక్తిగతంగా ఎవరిని తిట్టకుండా ఎవరి పేరు పెట్టకుండా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ ఫోన్ చేసి ఈయన కంప్లైంట్ చేస్తే తెల్లారి మావాడికి ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా రావా, రాకపోతే నేను జైలుకి పంపుతా, నీ మీద కేసు చేస్తా, నేను మొత్తం నాన్ బెయిలబుల్ కేసు చేస్తా అని చెప్పేసి ఈ విధంగా బెదిరించడం. అంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా? నేను ఈరోజు పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం పనిచేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్, డాక్టర్ రాజశేఖర్, మెగా బ్రదర్ నాగబాబులతో పాటు ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి పద్మకు నివాళులర్పించారు. మరణం సహజం, కానీ ఈ రకమైన మరణం అసహజం, అన్యాయం. ఎవరికైనా సరే, ఎంత కఠినాత్మకైనా సరే మనసు ద్రవింపజేసే మరణం. మా మరదలు పద్మ నిష్క్రమించడం సరిగ్గా నాకు మొన్న 12వ తారీఖు సెప్టెంబర్ నైట్ షూటింగ్ జరుగుతుంది. ఎందుకో ఉత్తేజ్ గుర్తుకొచ్చాడు. ఫోన్ తీసుకుని, ఉత్తేజ్ ఎక్కడున్నావు ఏంటి? నేను మొన్న చెన్నై 1 సెప్టెంబర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏషియాలోనే ద బెస్ట్ ఆంకాలజీకి సంబంధించినటువంటి, క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక మిషన్ ఏదో వచ్చింది, ప్రోటాన్ రేస్ తోటి దాన్ని నిర్మూలించేలాంటిది. అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పద్మ గుర్తుకొచ్చింది. పద్మ తీసుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అని అంటే, అనే అనుకోకుండా ఈవేళ ఐసీయూలో చేరింది, ఒళ్ళంతా నీరు పట్టేసింది. ఇది ప్రమాదమా అని అడిగాను. లేదు,
వచ్చేస్తుంది బయటికి ఎప్పటిలాగని. తను ప్రయాణించే అవకాశం ఉంటే మాత్రం మనం చెన్నై తీసుకెళ్ళినాము. అక్కడ డాక్టర్ రాకేష్ అని తెలుసు. అతను టాటా హాస్పిటల్ ఆంకాలజీలో పనిచేసే గొప్ప డాక్టర్ అయినా. ఎలా అంటే ఖచ్చితంగానే దానికి సంబంధించిన టెక్స్ట్, దానికి సంబంధించిన సమరీ పంపించంటే అప్పటికప్పుడే నైట్ 7:41కి నాకు మెసేజ్ చేశాడు. సరే నేను తెల్లారి 4 దాకా షూటింగ్ చేసి జస్ట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 7 o'clockకి ఫోను ఎవరు చేస్తుంటారు ఈ సమయంలో ఎత్తితే ఉత్తేజ్. మాట లేదు, పలుకు లేదు, ఏడుపు తప్ప. ఒకసారి గుండె ద్రవించేసింది. రాత్రి అనుకున్నాము. అంతకుముందు ఫోన్లో మాట్లాడుకోవడం చాలా రోజులు అయిపోయింది. తను ఏదో మెసేజ్ పంపిస్తాడు, మెసేజ్ రెస్పాండ్ అవ్వడం తప్ప. ఆఖరి మాట నీ ప్రస్తావన నీ గురించి అన్నయ్య అన్నప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. అన్నయ్య ఆ మాట అన్నారా, మా బావగారు ఆ మాట అన్నారా అంటే కనుక ఖచ్చితంగా నాకు తగ్గిపోతుందని అందే మహాతల్లి. ఏ దురదృష్టం అంతే మనల్ని దూరం చేసింది. కొద్ది రోజులు ముందు తెలిసినా సరే ఏమో మిరకలు జరిగేవేమో. ఆ మిషన్ అలాంటి గొప్ప మిషన్ చెప్తున్నారు. ఇది అమెరికాలో కొన్ని చోట్ల, యూరోప్లోనూ, చైనా, జపాన్లో తప్ప ఏషియాలో ఓన్లీ చెన్నైలో మాత్రమే ఉంది. అదేమో ముందుగా నా స్ఫురణకు వచ్చినా నేను ముందస్తుగా తనతో చెప్పినా సరే ఏమో అద్భుతం జరిగేదేమో. మన దురదృష్టం ఇంకా తల్లి తను ఇంకా నిష్క్రమించాలి, ఇంకా చాలా అనుకుందేమో. తల్లి వెళ్ళిపోయారు. మనకు అన్యాయం జరిగింది. ఆ రోజున పాప ఏడుస్తుంది. అమ్మ వెళ్ళిపోయింది, అన్యాయం అంటుంటే కనుక నేను ఒకటే అన్నాను, అమ్మ ఇన్నాళ్ళు బాధపడింది, ఇప్పుడు దేవుడు ఒడిలో హాయిగా నిష్క్రమిస్తుంది. అమ్మ ఇక్కడ ఉండి బాధపడాలా మన సంతృప్తి కోసం, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో తల పెట్టుకొని హాయిగా ఉండాలా చెప్పమ్మ అంటే అక్కడే ఉండాలి పెదనాన్న అంది. ఆ మాట తను ఎలా కనిపించేదేమో తెలియదు, కానీ తను కొంచెం ఊరట చెందింది. అలాగా ఆ మనసు ఊరట చెందేలాగా ఆ మాట చెప్పాను. అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ, అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను, కదులమ్మా, మాట్లాడమ్మా, చెప్పమ్మా అంటుంటే అసలు అది హృదయ విదారకమైనటువంటి. ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి నిష్క్రమణ, ఎలాంటి హింటు లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే హిట్లర్ సినిమా నుంచి. బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టినంత తమ్ముళ్ళలాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళు తనప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయారు. అదేంటిది, నాకేం అంత అర్హత ఏముంది, మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది. కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద అయినా అంతటి ఒక ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు అంటే, ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తన ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే, అబ్బాయి ఇంతకంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టంటే నేను ఆయన చూడాలి, కలవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను. పంచాయతీ పరిధిలో డెంగీ, మలేరియా ప్రబలకుండా ప్రకాశం జిల్లా ఇంకొల్లు సర్పంచ్ ప్రసన్న సైమన్ బాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఫాగింగ్ మెషిన్ ను ప్రారంభించారు. అనంతరం 1వ వార్డులో స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ లతీఫ్, ఎంపీటీసీ షేక్ ఆయిషా బుడే, షేక్ బాజీ సైదా, భీమవరం సర్పంచ్ స్వామి సుబానీ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే దానం. త్వరలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడి. నమ్మకంగా పనిచేస్తూ యజమానిని వంచిన డ్రైవర్ అరెస్టు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.
దసరా నవరాత్రి ఉత్సవాలకు మాదాపూర్ శిల్పారామం ముస్తాబు. భారతీయత ఉట్టిపడేలా శారీ మేళా. జనసేన అధినేత పవన్ పై హోంమంత్రి సుచరిత సెటైర్లు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదంటూ ఎద్దేవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.